హద్దు మీరొద్దు బార్డర్లో కాల్పులపై పాక్కు ఇండియా వార్నింగ్. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మిస్సింగ్, రావల్పిండిలో దాక్కున్నారని వార్తలు, దేశం విడిచిపోయారంటూ కామెంట్లు అంటూ చూస్తాం. ఇరు దేశాల మధ్య హాట్ లైన్ సంభాషణ. ఢిల్లీలో బిజీగా ప్రధాని నరేంద్ర మోడీ రక్షణ విదేశీ హోంశాఖ మంత్రులతో భేటీలు. జాతీయ భద్రతా సలహా బోర్డు ఏర్పాటు. చైర్మన్ గా రా మాజీ చీఫ్ అలోక్ జోషి. పాక్ ఫ్లైట్లకు మన ఎయిర్ స్పేస్ క్లోజ్. లాహోర్లోని హఫీజ్ మకాం. సో ఇంటి చుట్టూ సైనికులతో పటిష్ట భద్రత. హఫీజ్ జైల్లో ఉన్నాడంటూ పాక్ బుకాయింపు అంటూ చూస్తున్నాం. సో ఆర్మీ చీఫ్ మిస్సింగ్ అట. మరి ఏందో మరి ఆ మిస్సింగ్ కారణం ఏందో తెలవాల్సిన అవసరం అయితే ఉంది. మొత్తానికైతే చూడండి, ఇక్కడ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో, ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి నేపథ్యంలో ఆ దేశ ఆర్మీ చీఫ్ జనరల్ సయ్యద్ అసీం మునీర్ కనిపించకుండా పోయారు. అసీం మునీర్ మిస్సింగ్ ఇన్ యాక్షన్ అయ్యాడని పలు నివేదికలు పేర్కొనగా మరికొన్ని రిపోర్ట్లు ఏమంటారు, ఇక్కడ పలు రిపోర్ట్లు మాత్రం ఆయన రావల్పిండిలో దాక్కున్నాడని చెప్తున్నాయి. మొత్తానికి ఆయన ఎక్కడో ఒక దగ్గర తలదాచుకున్నాడు. ఎందుకు అంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఈయనను టార్గెట్ చేస్తోంది. సో ఆత్మాహుతి దళాలు చేస్తామని చెప్పేసి ఆయన పైన ఆల్రెడీ పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తున్నారు. సో ఈ క్రమంలో ఆయన ఫ్యామిలీ మొత్తాన్ని కూడా బ్రిటన్కు తరలించడం జరిగింది. ఈ క్రమంలో ఆయన ఎక్కడున్నాడో ఇంతవరకు ఆచూకీ లేదట. మరి ఆయన ఉన్నాడా, మరి పాకిస్తాన్ నుంచి బయటకు పోయిందా, లేకపోతే ఇంకేమైనా మిస్ అయ్యిందా అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. మరి బలూచిస్తాన్ ఆర్మీ లిబరేషన్ ఆర్మీ ఏమన్నా ఆయన కిడ్నాప్ చేసిందా అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. సో తన కుటుంబంతో సహా దేశం విడిచి పారిపోయాడని మరికొన్ని నివేదికలు పేర్కొన్నాయి. ఇవన్నీ పుకార్లే అని కొన్ని మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఇండియాతో యుద్ధం వస్తుందనేటువంటి వార్తల నేపథ్యంలో ఒక ప్రైవేట్ విమానంలో కుటుంబంతో సహా అసీం మునీర్ బ్రిటన్ లేదా న్యూజెర్సీకి పారిపోయినట్లు ప్రచారం జరుగుతున్నది. మునీర్ మిస్సింగ్ పై పాకిస్తాన్ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. గ్రాడ్యుయేట్ అధికారుల ఫోటోను పాకిస్తాన్ పిఎంఓ ఎక్స్లో షేర్ చేసింది. ఆ ఫోటోలో పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ అబొట్టాబాద్లో ఉన్నట్లు పేర్కొన్నాయి. సో అందులో ప్రధాని షరీఫ్, ఆర్మీ చీఫ్ అసీం మునీర్, పిఎంఏ కాకుల్లోని అధికారులు తదితరులు పాల్గొన్నారంటూ చూస్తా ఉన్నాం. సో ఇది పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఒక ఎక్స్లో పెట్టినటువంటి పోస్టు. కానీ ఇక్కడ అసలు విషయం ఏంటంటే అందరూ స్పష్టంగా గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఆయన ఉన్నాడా లేడా అనేది ఇంతవరకు క్లారిటీ. ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంటే జాతీయ అంతర్జాతీయ మీడియాలో కూడా ఈయన మిస్ అయిందని చెప్పి వార్తలు వస్తూ ఉంటే ఆయన ఎక్కడున్నాడో ఇంతవరకు స్పష్టమైన అధికారిక ప్రకటన అయితే ఇప్పటివరకు ఇవ్వలేదు. మొత్తానికైతే ఆయన బ్రిటన్కు పారిపోయిందని ప్రత్యేక జట్లో ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగే అవకాశాలు ఉంటే ఆయన ఆ పరిస్థితులు ఎదుర్కోలేక ఇండియా మరి బ్రిటన్ పారిపోయిందా, న్యూజెర్సీ పారిపోయిందా అనేది తెలియాల్సిన అవసరం అయితే ఉంది. కానీ వాళ్ళ ఫ్యామిలీ మాత్రం ఖచ్చితంగా వాళ్ళ ప్రత్యేక విమానంలో పంపించినట్టుగా ఆధారాలు అయితే ఉన్నాయి. కానీ ఈయన ఉన్నాడా లేడా ఇంతవరకు మిస్సింగ్ అయింది కాబట్టి తెలుస్తలేదు. లాహోర్లోని హఫీజ్ మకాం. అత్యంత సౌకర్యవంతమైన జీవితం, ఇంటి చుట్టూ పాక్ భద్రతా బలగాలు. హఫీజ్ జైల్లో ఉన్నాడంటూ పాకిస్తాన్ బుకాయింపు అంటూ చూస్తున్నాం. ఈయనే ఆ లష్కర్ ఎ తోయిబా చీఫ్ ఎవరైతే 26/11 ముంబై దారుల మాస్టర్ మైండ్ హఫీజ్ సయీద్ పాకిస్తాన్ లాహోర్లోని జోరత్ తౌమ్ ఏరియాలో నివాసం ఉంటున్నాడు. పాకిస్తాన్ ప్రభుత్వం అతనికి గట్టి భద్రత కల్పిస్తుంది. ఇట్లాంటి లష్కర్ ఎ తోయిబా లాంటి ఉగ్రవాద సంస్థలకు చీఫ్లుగా ఉన్నటువంటి వాళ్ళకు పాకిస్తాన్ ఆర్మీతో పాటు పాకిస్తాన్ ప్రభుత్వం అక్కడ విఐపి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు కాపాడుతుంది కాబట్టి పాకిస్తాన్ ఉగ్రవాదులకు రక్షణ కల్పిస్తుంది. కాబట్టి ఈరోజు వాళ్ళని ఏరిపారేయడానికి ఈరోజు ఇండియా కానీ పలు దేశాలు నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఇప్పటికైనా కానీ మిగతా దేశాలు మన భారతదేశంతో కలిసి రావాలి, వస్తే బాగుంటుంది. మొత్తానికి అయితే ఈయన అక్కడ ఉన్నాడని చెప్పేసి సమాచారం అయితే వస్తూ ఉన్నది. ఇటీవల జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన టెర్రర్ అటాక్లను హఫీజ్ హస్తం ఉన్నది. అత్యంత సౌకర్యవంతమైన జీవితాన్ని గడుపుతూ ప్రపంచవ్యాప్తంగా ఉగ్రదాడులకు ప్లాన్ చేస్తున్నాడు. ఇంటి కింద ఓ బంకర్ కూడా ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తున్నది. సాధారణ పౌరుడి మాదిరిగానే జోరం తౌమ్ వీధుల్లో స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. సయీద్ ఉంటున్న జోరం తౌమ్ అత్యంత రద్దీ ప్రాంతం. హఫీజ్ సయీద్ తన కుటుంబ సభ్యులతో కలిసి అక్కడ నివాసం ఉంటున్నట్టు తెలుస్తుంది. ఇంటి చుట్టూ పాకిస్తాన్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి భద్రతా సిబ్బంది, శాటిలైట్ ఫోటోలు, వీడియోలు కూడా హఫీజ్ కదలికలను గుర్తించాయి. పాకిస్తాన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బలగాలతో పాటు హఫీజ్ ప్రైవేట్ సెక్యూరిటీ కూడా 24/7 అతనికి భద్రత కల్పిస్తుంటుంది. అతని ఇంటికి ఆనుకొని మసీదు, మదర్సా ఉంది. ముందర స్పెషల్ పార్క్ ఏర్పాటు చేశారు. హఫీజ్ సయీద్ అసలు పాకిస్తాన్లోనే లేడని అక్కడ నేతలు బుకాయిస్తున్నారు. టెర్రరిస్టులకు నిధులు సమకూర్చాడన్న ఆరోపణల నేపథ్యంలో అతనిపై కేసు నమోదైంది. కోర్టు అతనికి 30
31 ఏండ్ల జైలు శిక్ష విధించిందని, అతడు జైల్లోనే ఉన్నాడంటూ పాకిస్తాన్ బుకాయిస్తున్నది. కానీ అతడు మాత్రం హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నట్లు ఆ వీడియోలో స్పష్టమవుతున్నది. హఫీజ్ సయీద్ లాహోర్లోనే ఉంటున్నాడని ఇండియన్ ఏజెన్సీలు ముందు నుంచి చెప్తున్నాయి. హఫీజ్ సయీద్ అత్యంత సన్నిహితుడు అబూ కతల్ హత్యకు గురయ్యాడు. అప్పటి నుంచి పాక్ గవర్నమెంట్ అతనికి సెక్యూరిటీ మరింత పెంచింది. అతడి ఇంటినే సబ్ జైలుగా మార్చినట్లు వార్తలు వినిపించాయి. ఇండియాలో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ లో ఒకడైన సయీద్ ను యుఎన్ కూడా అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. అమెరికా అతడిపై 85 కోట్ల రివార్డు ప్రకటించింది. మరి ఆయన ఉండడం చెప్పేసి క్లియర్ గా తెలుస్తోంది. మరి ఇమీడియట్ గా ఆయన అదుపులోకి తీసుకునే విధంగా అమెరికా కూడా ఒక ప్రకటన ఇస్తే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. సో చూద్దాం మరి ఎంతవరకు పోతుందో ఏందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. హద్దు మీరొద్దు, బార్డర్ లో కాల్పులపై పాక్ కు ఇండియా వార్నింగ్. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మిస్సింగ్, రావల్పిండిలో దాక్కున్నారని వార్తలు, దేశం విడిచిపోయారంటూ కామెంట్లు అంటూ చూస్తాం. ఇరు దేశాల మధ్య హాట్ లైన్ సంభాషణ. ఢిల్లీలో బిజీగా ప్రధాని నరేంద్ర మోడీ రక్షణ, విదేశీ హోంశాఖ మంత్రులతో భేటీలు. జాతీయ భద్రతా సలహా బోర్డు ఏర్పాటు. చైర్మన్ గా రా మాజీ చీఫ్ అలోక్ జోషి. పాక్ ఫ్లైట్లకు మన ఎయిర్ స్పేస్ క్లోజ్. లాహోర్లోని హఫీజ్ మకాం. సో ఇంటి చుట్టూ సైనికులతో పటిష్ట భద్రత. హఫీజ్ జైల్లో ఉన్నాడంటూ పాక్ బుకాయింపు అంటూ చూస్తున్నాం. సో ఆర్మీ చీఫ్ మిస్సింగ్ అట. మరి ఏందో మరి ఆ మిస్సింగ్ కారణం ఏందో తెలవాల్సిన అవసరం అయితే ఉంది. మొత్తానికైతే చూడండి, ఇక్కడ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో, ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి నేపథ్యంలో ఆ దేశ ఆర్మీ చీఫ్ జనరల్ సయ్యద్ అసీం మునీర్ కనిపించకుండా పోయారు. అసీం మునీర్ మిస్సింగ్ ఇన్ యాక్షన్ అయ్యాడని పలు నివేదికలు పేర్కొనగా, మరికొన్ని రిపోర్ట్లు ఏమంటారు ఇక్కడ పలు రిపోర్ట్లు మాత్రం ఆయన రావల్పిండిలో దాక్కున్నాడని చెప్తున్నాయి. మొత్తానికి ఆయన ఎక్కడో ఒక దగ్గర తలదాచుకున్నాడు. ఎందుకు అంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఈయనను టార్గెట్ చేస్తోంది. సో మానవ ఆత్మాహుతి దళాలు చేస్తామని చెప్పేసి ఆయన పేర ఆల్రెడీ పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తున్నారు. సో ఈ క్రమంలో ఆయన ఫ్యామిలీ మొత్తాన్ని కూడా బ్రిటన్కు తరలించడం జరిగింది. ఈ క్రమంలో ఆయన ఎక్కడున్నాడో ఇంతవరకు ఆచూకీ లేదట. మరి ఆయన ఉన్నాడా, మరి పాకిస్తాన్ నుంచి బయటకు పోయిందా, లేకపోతే ఇంకేమైనా మిస్ అయ్యిందా అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. మరి బలూచిస్తాన్ ఆర్మీ, లిబరేషన్ ఆర్మీ ఏమన్నా ఆయన కిడ్నాప్ చేసిందా అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. సో తన కుటుంబంతో సహా దేశం విడిచి పారిపోయాడని మరికొన్ని నివేదికలు పేర్కొన్నాయి. ఇవన్నీ పుకార్లే అని కొన్ని మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఇండియాతో యుద్ధం వస్తుందనేటువంటి వార్తల నేపథ్యంలో ఒక ప్రైవేట్ విమానంలో కుటుంబంతో సహా అసీం మునీర్ బ్రిటన్ లేదా న్యూజెర్సీకి పారిపోయినట్లు ప్రచారం జరుగుతున్నది. మునీర్ మిస్సింగ్ పై పాకిస్తాన్ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. గ్రాడ్యుయేట్ అధికారుల ఫోటోను పాకిస్తాన్ పిఎంఓ ఎక్స్లో షేర్ చేసింది. ఆ ఫోటోలో పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ అబొట్టాబాద్ లో ఉన్నట్లు పేర్కొన్నాయి. సో అందులో ప్రధాని షరీఫ్, ఆర్మీ చీఫ్ అసీం మునీర్, పిఎంఓ పిఎంఏ కాకుల్లోని అధికారులు తదితరులు పాల్గొన్నారంటూ చూస్తా ఉన్నాం. సో ఇది పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఒక ఎక్స్లో పెట్టినటువంటి పోస్టు. కానీ ఇక్కడ అసలు విషయం ఏంటంటే అందరూ స్పష్టంగా గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఆయన ఉన్నాడా లేడా అనేది ఇంతవరకు క్లారిటీ. ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంటే జాతీయ అంతర్జాతీయ మీడియాలో కూడా ఈయన మిస్ అయిందని చెప్పి వార్తలు వస్తూ ఉంటే ఆయన ఎక్కడున్నాడో ఇంతవరకు స్పష్టమైన అధికారిక ప్రకటన అయితే ఇప్పటివరకు ఇవ్వలేదు. మొత్తానికైతే ఆయన బ్రిటన్కు పారిపోయిందని ప్రత్యేక జట్లో ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగే అవకాశాలు ఉంటే ఆయన ఆ పరిస్థితులు ఎదుర్కోలేక ఇండియా మరి బ్రిటన్ పారిపోయిందా, న్యూజెర్సీ పారిపోయిందా అనేది తెలియాల్సిన అవసరం అయితే ఉంది. కానీ వాళ్ళ ఫ్యామిలీ మాత్రం ఖచ్చితంగా వాళ్ళ ప్రత్యేక విమానంలో పంపించినట్టుగా ఆధారాలు అయితే ఉన్నాయి. కానీ ఈయన ఉన్నాడా లేడా ఇంతవరకు మిస్సింగ్ అయ్యింది కాబట్టి తెలుస్తలేదు. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్